సాయిరాం, జై సాయిరాం. శ్రీ సాయి దివ్య పూజ అధ్యాయము 1. విచ్ఛిన్నం కాబోయే కాపురాన్ని నిలబెట్టారు. వంశోద్ధారకుడు జన్మించాడు. ఒకరోజు సాయంత్రము నేను నా ఆఫీస్ నుండి బేబీ కేర్ సెంటర్ వెళ్ళి బాబుని తీసుకొని ఇంటికి వచ్చాను. మా పక్కింటి ఆవిడ వచ్చి నాతో, వదిన మీతో కొంచెం మాట్లాడాలి అని అడిగింది. తన ముఖం వాడిపోయి ఉండటం చూసి నాకు మంచిగా అనిపించలేదు. మనసులో చాలా బాధ కలిగింది. అదే మాట నేనామెను అడిగాను. ఎందుకలా ఉన్నావు? ఏమిటి విషయం? నాతో ఏమైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా? మనసు విప్పి మాట్లాడు. బాబాగారి దయ వల్ల నా చేతనైనంత సహాయము మీకు నేను చేయడానికి ప్రయత్నిస్తాను. పక్కింటి ఆవిడ ఏడుపు మొదలు పెట్టింది. ఏడుస్తూనే, వదిన ఏమి చెప్పను, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. నేను చాలా బాధలో ఉన్నాను. నాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే అప్పుడు ఆమె గర్భవతి. అంతకుముందు 3 సంవత్సరాల వయసు గల ఒక పాప. ఇలాంటి పరిస్థితిలో ఆమె నిర్ణయం చాలా పెద్ద తప్పు కాగలదు. నేను ఆఫీస్ నుండి వచ్చినందువల్ల కొద్దిగా అలసట అనిపించి టీ చేయటం కోసం నీళ్లు స్టవ్ పైన పెట్టి మా బాబుకు టిఫిన్ తినడానికిచ్చి ఆమె వద్ద కూర్చున్నాను. ఆమెతో అన్నాను, ఇప్పుడు చెప్పు, వివరంగా చెప్పితే కదా నేను నీ మాటలు సవ్యంగా అర్థం చేసుకోగలను, సరియైన సలహా ఇవ్వగలను. ఆమె నిదానంగా చెప్పనారంభించింది. వదినా, నీకన్నీ తెలిసినవే. నాకు దేవుడు ఒక కూతుర్ని ఇచ్చారు కదా. తరువాత ఒక కుమారుడు కొరకు మా ఇంట్లో అందరూ నా నుంచి ఆశిస్తున్నారు. నాకిప్పుడు 5వ నెల. డాక్టరు చెప్పినందువల్ల స్కాన్ చేయించాము. అందులో ఆడపాప అని చెప్పారు. రెండోసారి కూడా పాప అని మా అత్తవారింట్లో ఎవరికీ ఇష్టం లేదు. ప్రొద్దున సాయంత్రం ఒకటే గొడవ. ఈరోజు కూడా ప్రొద్దున్నే చాలా గొడవ అయ్యింది. నాకు హార్ట్లో చిన్న రంధ్రం ఉండటం వల్ల ఎక్కువ శారీరకంగా, మానసికంగా చికాకు పడలేను శక్తి లేదు. ఈ కోట్లాటల వల్ల చాలా విసుగు చెందాను. ఒక ప్రక్కన ఆయన వ్యాపారం కూడా సరిగ్గా నడవటం లేదు. ఇంకో పక్క నాకు పుట్టబోయే పాప బాబా ప్రశ్నల వల్ల గొడవ నడుస్తూ ఉంటుంది. వారు కూడా ఏం చెప్పలే స్థితిలో లేకపోవటం వల్ల అన్నీ చూస్తూ ఊరుకుంటారు. అందుచేత నేను మా అమ్మ ఇంటికి వెళ్ళి పోదామనుకుంటున్నాను. మన పక్కింటి ఆవిడ కూడా ఈ గొడవలన్నీ చూసి అదే సలహా ఇచ్చింది. కానీ మీతో మాట్లాడి మీ సలహా కూడా తీసుకుందామని ఆగాను. నన్నేం చేయమంటావు వదిన? నా తప్పేముంది ఇందులో? నాకు సహన శక్తి లేకుండా పోయింది. నన్నెందుకు అందరూ విసిగిస్తున్నారు? పూర్తి వృత్తాంతం విని కొద్ది నిమిషాలు మౌనంగా ఉండిపోయాను. లేచి టీ కప్పులో పోసి తీసుకొచ్చాను. ఆమెకు ఒక కప్పు అందచేసి నేను ఒకటి తీసుకొని కూర్చున్నాను. ఆమెతో ఇలా మాటలు కొనసాగించాను. చూడమ్మా, ఇంటిని తీర్చిదిద్దాలన్నా, పాడు చేయాలన్నా స్త్రీ యొక్క పాత్ర అతి ముఖ్యమైనది. తొందరలో ఏదేమి పొరపాటుగా నిర్ణయం తీసుకున్నావంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అంతేకాదు నీ పాప భవిష్యత్తు కూడా దెబ్బతింటుంది. నా మాట వింటానంటే నీకొకటి చెబుతాను. ఆమె వెంటనే, హా వదిన, మీరేం చెప్పితే అదే చేస్తాను. మీ సలహా ప్రకారమే నేను నడుచుకుంటాను. ఈరోజు ఏం వారము? బుధవారము. చాలా మంచిది. రేపు గురువారము కదా. నేను నీకొక దివ్య పూజ చెబుతాను. ఈ పూజను మనసులో పూర్తిగా విశ్వాసం పెట్టుకొని శ్రద్ధగా పూర్తి చెయ్యి. బాబాగారి దయ వల్ల నీ కష్టాలన్నీ దూరం అవుతాయి. గురువారం నాడు స్వచ్ఛమైన బట్టలు కట్టుకొని ఒక చిన్న తెల్లని అరచేతంత రుమాలు పసుపు నీళ్లలో ముంచి ఆరబెట్టుకొని నీ ఇంటిలోని పూజా స్థానంలో శ్రీ సాయిబాబా గారి ధ్యానం చేస్తూ మనసులోని కోరికను చెప్తూ ₹1 కానీ ₹2 బిళ్ళ కానీ ఆ పసుపు బట్టలో పెట్టి ముడుపు కట్టు. పిదప అమ్ముడిని బాబాగారి శ్రీచరణంలో ఉంచు. నీ మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కోరిక నెరవేరిన పిదప ఆ ముడిని తీసుకొని షిర్డీ శ్రీ సాయి దర్శనార్థం వెళ్ళగలరు. బాబాగారి దర్శనం చేసుకొని పిదప ఆ ముడి దానపేటలో వేసి నమస్కరించవలెను. ఆమె ఈ పూజా విధి తెలుసుకొని అత్యంత మనోబలంతో సంతోషంగా నివాసానికి వెళ్లే ముందు మనసులోని సంకల్పం చేసుకొని, నా కోరిక తీర్చే కల్పతరు శ్రీ సాయినాథ్ మహారాజ్ దర్శనార్థం కొరకు షిర్డీ తప్పకుండా వెళతాను అని నాకు సమాధానమిచ్చి వెళ్ళిపోయింది. రెండో రోజు గురువారం సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చి నేను ఆమె ఇంటి గుమ్మంలోనికి పోయి ఆమెను పిలిచాను. అంతలో ఆమె బయటకు వచ్చి, వదినా, మీరు పదండి, నేను వస్తున్నాను. కొద్దిసేపు తరువాత ఆమె మా ఇంటికి వచ్చింది. వదిన, అద్భుతమైన చమత్కారం జరిగింది. నా జీవితంలో వసంతం వచ్చింది. మీరు చెప్పిన విధంగా ఈరోజు గురువారము దివ్య పూజ చేశాను. తదనంతరం నా సంసారంలో మార్పులు రావడం మొదలైంది. నా అత్తగారు ఈరోజు డాక్టర్ వద్దకు తీసుకొని వెళ్లారు. డాక్టర్ స్కాన్ రిపోర్టు చూసి ఏదో సరిగ్గా కనిపించడం లేదని,
మళ్ళీ స్కాన్ చేయించమని చెప్పారు. రెండోసారి తీసిన స్కాన్ రిపోర్టు చూడడానికి ప్రయత్నిస్తే అక్కడ ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్ వల్ల సరిగ్గా కనిపించలేదు. నన్ను, అత్తగారిని స్వయంగా డాక్టర్ గారు తన కారులో కూర్చోపెట్టుకొని తన ఇంటికి తీసుకొని వెళ్లారు. స్కాన్ రిపోర్ట్‌ను అక్కడ మరి ఒక్కసారి చూడడానికి ప్రయత్నించారు. రిపోర్ట్‌లో క్లియర్‌గా మగపిల్లవాడని తెలిసింది. నా ఆనందానికి అంతులేదు. నిన్నటి స్కాన్ రిపోర్టు తప్పని నిరూపించి బాబాగారు నా కోరికను స్వీకరించిన మాట స్పష్టపరిచారు. కొద్ది నెలల తర్వాత ఆమె ఒక మగపిల్లవాడిని ప్రసవించింది. పిదప ఆమె ద్వారా తన భర్త యొక్క వ్యాపారం మంచిగా నడుస్తుందని తెలిసి చాలా సంతోషం కలిగింది. అంతేకాకుండా శీఘ్రకాలంలో ఒక కారు కూడా కొనుక్కున్నారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో వారు సుఖంగా జీవనం సాగిస్తున్నారు. బాబాగారు నా పరువు కాపాడారు. నా ప్రక్కింటి ఆవిడ జీవితాన్ని సరిదిద్ది వారి కోరిక ప్రకారం వంశోద్ధారకుడిని ప్రసాదించారు. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.